బిజినెస్ మ్యాన్ వేరే ఊరికి పోయి తన ఇంటి దగ్గరకు వచ్చేసరికి పెద్ద బిల్డింగ్ అది మంటల్లో కాలిపోతా ఉంది. మనిషి విపరీతంగా బాధపడాడు. అయ్యో ఎంత కష్టపడి నువ్వు కట్టుకున్న ఇల్లు మొత్తం తగబడిపోతుంది అని చాలా బాధపడుతున్నాడు. ఇంతలో తన పెద్ద కొడుకు వచ్చి, నాన్న నువ్వేం బాధపడకు, ఆ ఇల్లు నేను మొన్ననే అమ్మేశాను అని చెప్పాడు. చెప్పగానే తండ్రి మొహం బాధలో ఉన్నది కాస్త సంతోషపడ్డా. అవునా, నిజమా, రియలీ యు డన్ ఏ గ్రేట్ జాబ్ అని అన్నాడు. ఇంతలో రెండో కొడుకు వచ్చాడు. నాన్న అమ్మేసిన మాట వాస్తవమే, కానీ వాళ్ళు ఇంకా మొత్తం డబ్బు ఇవ్వలేదు, ఒక 25% ఇచ్చారని. వెంటనే మళ్ళీ వర్తకుడు మొత్తం చాలా ఫీల్ అయిపోయి చాలా బాధతో కుంగిపోయాడు. ఇంతలో మూడో కొడుకు వచ్చాడు. నాన్న మీరేం వరి కావద్దు, అన్నలు ఈ ఇల్లునే ఆల్రెడీ నేను ఇన్సూర్ చేయించాను అన్నాడు. మళ్ళా వెంటనే వర్తకు మొహంలో చాలా సంతోషం వచ్చింది. ఈ సంతోషము బాధ, మళ్ళా సంతోషము మళ్ళా బాధ, ఇదంతా దేనివల్ల వస్తుంది అంటే అది నాది అనుకున్నప్పుడల్లా ఆయనకు పెయిన్ వచ్చింది, ఇది నాది కాదు అనుకున్నప్పుడల్లా సంతోషం వచ్చింది. సో డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా మీ బాధలకు కారణం ఏంటి? ఒకసారి ఇది నాది అనుకున్నప్పుడే విపరీతమైన పెయిన్ కలిగజేస్తుంటే అది నిజంగానే దాన్ని ఓన్ చేసుకోవడం అవసరమా కాదా? ఒకసారి ఇది నాది కాదు అనుకొని ఒక్కసారి చూడండి, ఆ పెయిన్ ఎంత రిలీఫ్ అవుతుందో, ఎంత సంతోషంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ప్లీజ్ చెక్ యువర్ దిస్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ విత్ ది థింగ్స్. హోప్ యూ అండర్స్టాండ్.